ఓం శాంతి. ఈరోజు మురళి 3/7/2026. మధురమైన పిల్లలారా, మీకు ఈ డ్రామా యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు. మీకు తండ్రి ద్వారా జ్ఞానమనే 3వ నేత్రం లభించింది. మనకు బాబా ద్వారా జ్ఞానమనే 3వ నేత్రం లభించింది. బాబా అంటున్నారు, అంటే ఆత్మ గురించి తెలుసుకున్నాం కదా, అందుకే బాబా అంటున్నారు, డ్రామా యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు. మీకు తండ్రి ద్వారా జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. అందుకే మీరు ఆస్తికులు. ప్రపంచంలో ఆస్తికులంటే భగవంతుని నమ్మేవారు, వారిని ఆస్తికులు అంటారు. భగవంతుని నమ్మని వాళ్ళను నాస్తికులు అంటారు. అయితే బాబా ఏమంటారు, ఎప్పుడైతే బాబాని మరియు యథార్థంగా డ్రామాను తెలుసుకున్నామో అప్పుడే మనము ఆస్తికులైనాము. ప్రశ్న: తండ్రికి చెందిన ఏ టైటిల్ని ధర్మస్థాపకులకు ఇవ్వలేము? జవాబు: బాబా సద్గురు. ఏ ధర్మస్థాపకుణ్ణి గురువని అనలేము. ఫాలోయర్స్ అంటాము, లేదా మేము క్రిస్టియన్స్ యేసుక్రీస్తుని అనుసరిస్తాము, యేసుక్రీస్తు మాకు గురువు అన్నారు కదా. బాబా అదే అంటున్నారు, గురువు సద్గురువు ఒక్క బాబాని. గురువులు అనేక మంది ఉండొచ్చు, కానీ సద్గురువు అనే టైటిల్ ఎవరికి ఇవ్వలేరు. ఎందుకంటే గురువు అనగా దుఃఖము నుండి విముక్తి చేసి సుఖంలోకి తీసుకెళ్ళేవాళ్ళు. గురువు యొక్క అర్థమే దుఃఖము నుండి విముక్తి చేసి సుఖంలోకి తీసుకొస్తారు. భలే అల్పకాలికమైనటువంటి సుఖాన్ని ప్రపంచంలో ఎవరైనా ఇవ్వచ్చేమో, కానీ సదాకాలికమైన సుఖాన్ని ఒక్క బాబానే ఇవ్వగలరు కదా. అందుకే ఈ బాబా అంటున్నారు, ధర్మస్థాపన చేసేవారి వెనుక వారి ధర్మానికి చెందిన ఆత్మలు పరంధామం నుండి కిందికి వస్తారు. యేసుక్రీస్తు వచ్చినారు పరంధామం నుండి సృష్టిలోకి ధర్మస్థాపన చేసేకి. అంటే క్రిస్టియన్ సహోదరులందరూ, ఆత్మలందరూ పరంధామం నుండి ఆ సెక్షన్స్ నుంచి కిందికి జన్మ తీసుకోవడానికి వస్తారు. సో బాబా అంటున్నారు, వారి వెనుక అనేక మంది ఆ ధర్మానికి చెందిన ఆత్మల పరంధామం నుండి వస్తారు. అంతేకాని ధర్మస్థాపన చేసేవారు ఎవరిని తీసుకెళ్లరు. వాపస్ ఇంటికి తీసుకుపోయేటువంటి కర్తవ్యం ఎవరికీ లేదు కదా. వాళ్ళే వెళ్ళలేరు అంటే మనల్ని ఎలా తీసుకెళ్ళగలరు? తండ్రి వచ్చినప్పుడు ఆత్మలందరినీ ఇంటికి తీసుకెళ్తారు. అందుకే వారందరికీ సద్గురువు. పాట: ఈ పాప ప్రపంచం నుండి మమ్మల్ని దూరంగా తీసుకెళ్ళండి తండ్రి. ఎక్కడైతే సుఖము, శాంతి, ఆనందము, నెమ్మది ఉందో ఆ ప్రపంచానికి తీసుకెళ్ళండి అని భక్తి మార్గం యొక్క పాట. ఓం శాంతి. ఓం శాంతి. బాబా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని లైన్ విన్నారు. ఇది పాప ప్రపంచం, పాపాత్మల ప్రపంచం అని మీకు తెలుసు. ఇది ఎంత చెడ్డ పదము, పాపాత్మలు అని. కానీ నిజంగానే ఇది పాపాత్మల ప్రపంచమని మనుష్యులు అర్థం చేసుకోరు. పాప కర్మలు చేస్తూ ఉంటారు, పతిత పావన రాండి అంటారు, కానీ మేము పాపాత్మలమని ప్రపంచంలో మనుష్యులు అర్థం చేసుకోరు. తప్పకుండా పుణ్యాత్మల ప్రపంచం అనేది కూడా ఉండేది, దాన్ని స్వర్గం అంటారు. పాపాత్మల ప్రపంచాన్ని నరకం అంటారు. భారతదేశంలోనే స్వర్గము నరకం గురించిన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలోనే స్వర్గం నరకం తయారవుతుంది. మిగతా దేశాలన్నీ నరకంలో ఉన్నప్పుడే అల్పకాలిక స్వర్గాన్ని చూస్తాయి. అందుకే బాబా అంటున్నారు భారతదేశానికి సంబంధించిందే ఇది. మనుష్యులు మరణిస్తే వాళ్ళు స్వర్గవాసులయ్యారు అంటారు. దీని ద్వారా వారు ఇంతవరకు నరకంలో ఉన్నారనే కదా అర్థం. పతిత ప్రపంచం నుంచి పావన ప్రపంచంలోకి వెళ్ళారని నిరూపించబడుతుంది. కానీ మనుషులకు అసలు ఏమీ తెలియదు. ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. యథార్థ అర్థాన్ని అస్సలు అర్థం చేసుకోలేదు. బాబా వచ్చి పిల్లలైన మిమ్మల్ని ఓదార్చుతున్నారు.
ఇప్పుడు కొద్దిగా పిల్లలారా ఓర్పు వహించండి. మీరు పాపాల బరువుతో చాలా భారంగా అయిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని పుణ్యాత్మలుగా తయారు చేసి స్వర్గమనే ప్రపంచంలోకి తీసుకెళ్తాను. అక్కడ ఎటువంటి పాపము ఉండదు, ఎటువంటి దుఃఖము ఉండదు. పిల్లలకి ఇప్పుడు ఓదార్పు లభించింది. ఈరోజు ఇక్కడ ఉన్నారు, రేపు తమ శాంతిధామానికి సుఖధామానికి వెళ్తారు. ఉదాహరణకి అనారోగ్యం కల మనిషి కొంచెం కోలుకుంటున్నప్పుడు మీరు త్వరలోనే చాలా బాగైపోతారు అని అతనికి డాక్టర్ ఓదార్పునిస్తారు. ఇప్పుడు ఇక్కడ అనంతమైన ఓదార్పు. బాబా ఏమంటున్నారు? ఓదార్పు నెమ్మది అంటే కూడా అర్థమవుతుందో లేదో అని మనకు చెప్తున్నారు. మామూలుగా డాక్టర్లు అనారోగ్యమైన పేషెంట్ వస్తే ఏం చెప్తారు? ఇంకా కొన్ని రోజులేలే బాగైపోతుంది, 2-3 నెలలు అంతే, రెస్ట్ తీసుకుంటే పోతుంది అని ధైర్యం ఇస్తే వాళ్ళు త్వరగా కోలుకుంటారు కదా. అది బాబా అంటున్నారు. అట్లాగే ఇక్కడ కూడా బాబా మీకు ఇంకా కొన్ని రోజుల్లోనే పిల్లలారా ఈ దుఃఖ ప్రపంచంలో ఉండేది, ఇంకా మళ్ళీ మనం వెళ్ళిపోతాము మన ప్రపంచానికి, సుఖ ప్రపంచానికి మిమ్మల్ని తీసుకుపోయేకొచ్చినాను అని బాబా నెమ్మది ఇస్తున్నారు, ఓదార్పు చేస్తున్నారు. బాబా అదే అంటున్నారు, డాక్టర్ ఓదార్పునిస్తారు. ఇప్పుడు ఇక్కడ బేహద్ ఓదార్పు, బేహద్దైనటువంటి ఓదార్పుని లేదా నెమ్మదిని, ధైర్యాన్ని బాబా ఇస్తున్నారు. బేహద్ తండ్రి చెప్తున్నారు, పిల్లలారా మీరు చాలా దుఃఖితులుగా, పతితులుగా అయిపోయారు వికారాల కారణంగా, దేహభ్రాంతి కారణంగా. ఇప్పుడు నేను పిల్లలైన మిమ్మల్ని ఆస్తికులుగా చేస్తాను. తర్వాత రచన యొక్క పరిచయాన్ని కూడా ఇస్తాను. మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదని ఋషులు మొదలైన వారు చెప్తూ వచ్చారు. మరి ఇప్పుడు వాటి గురించి ఎవరికి తెలుసు? ఎప్పుడు మరియు ఎవరి ద్వారా తెలుసుకోగలరు అనేది ఎవ్వరికీ తెలియదు. డ్రామా ఆది మధ్యాంతాల గురించి అసలు ఎవరికీ తెలీదు. బాబా అంటున్నారు, నేను సంగమయుగంలో వచ్చి డ్రామానుసారంగా పిల్లలైన మిమ్మల్ని మొట్టమొదట ఆస్తికులుగా తయారు చేస్తాను. తర్వాత మీకు రచన ఆది మధ్యాంతాల రహస్యాన్ని వినిపిస్తాను, అనగా మీ జ్ఞానం యొక్క 3వ నేత్రాన్ని తెరుస్తాను. మీకు ప్రకాశం లభించింది. బాబా అంటారు, ఏ విధంగా దృష్టి పోయినట్లయితే మనుష్యులు అందులవుతారు. ఈ సమయంలో మనుషులకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లేదు. మనుష్యులై ఉంటూ ఆ తండ్రిని మరియు రచన ఆది మధ్యాంతాలను తెలుసుకోకపోతే వారిని బుద్ధిహీనులని అంటారు కదా. కొందరేమో అందులకు పిల్లలు అందులుగా ఉన్నారు అంటారు. మరికొందరు నేత్రాలు కలవారని పాటలో కూడా ఉంది. మహాభారత యుద్ధం జరిగినట్లుగా మరియు ఆ ఒక్క ఆది సనాతన దేవీదేవత ధర్మస్థాపన జరిగినట్లుగా చూపిస్తారు. బాబా అంటున్నారు, సత్యుగ స్వరాజ్యాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చి ఆత్మలకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. నేను రాజుని, నేను లాయర్ని అని ఆత్మలు అంటారు. ఆత్మనే కదా చదువుతుంది, ఆత్మనే ఆ విధంగా అవుతుంది. మనం విశ్వ రచయిత అయిన తండ్రి ద్వారా విశ్వం యొక్క స్వరాజ్యాన్ని పొందుతున్నామని మీకు తెలుసు. వారు దేనికి రచయిత? కొత్త ప్రపంచానికి రచయిత బాబా. బాబా అంటున్నారు, తండ్రి కొత్త సృష్టిని రచిస్తారు, వారి క్రియేటర్. కావున వారిలో మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది. మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర గురించి ఏ ఒక్కరికి ఈ ప్రపంచంలో తెలియదు. ఎవరికి జ్ఞానం యొక్క 3వ నేత్రం లేదు. బాబా మినహా ఇంకెవరూ 3వ నేత్రాన్ని ఇవ్వలేరు. ప్రపంచ చరిత్ర భూగోళాలు అనగా మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనం ఇవన్నీ మీకు తెలుసు. మూలవతనము ఆత్మల సృష్టి. మేము బ్రహ్మతత్వంలో లీనమైపోతామని లేదా జ్యోతిలో కలిసిపోతుందని సన్యాసులు అంటారు. కానీ అలా జరగదు. బ్రహ్మతత్వంలోకి వెళ్ళి నివసిస్తామని మీకు తెలుసు. శాంతిధామం మీ ఇల్లు. వారు బ్రహ్మతత్వాన్ని భగవంతుడు అంటారు. ఎంత వ్యత్యాసం ఉంది! బ్రహ్మం అనేది తత్వం. ఏ విధంగా ఆకాశం ఒక తత్వమో అలాగే బ్రహ్మం కూడా ఒక తత్వం.
అక్కడ ఆత్మలైన మనము మరియు పరంపిత పరమాత్మ నివసిస్తాం పరంధామంలో. దాన్ని స్వీట్ సైలెన్స్ హోమ్ అని కూడా అంటారు. అది ఆత్మల ఇల్లు. బ్రహ్మ మహాతత్వంలో ఆత్మలు లీనమవుతాయి మరియు ఆత్మ ఎప్పుడు వినాశం చెందదు అని పిల్లలకు తెలుసు. ప్రపంచంలో వాళ్ళు లీనమైపోతారు అని అంటారు, కానీ మీకు తెలుసు లీనం కామని, ఆత్మ వినాశం కాదని. ఆత్మ అవినాశి. ఈ డ్రామా కూడా తయారు చేయబడిన డ్రామా. ఇందులో మార్పులు చేర్పులు జరగవు. అవినాశి అయింది. ఈ డ్రామాలో ఎంతమంది పాత్రదారులు ఉన్నారు? ఇప్పుడు ఇది సంగమ యుగం. ఈ సమయంలో పాత్రదారులందరూ హాజరై ఉన్నారు. నాటకం పూర్తి అయితే పాత్రదారులందరూ, రచయిత మొదలైన వారందరూ వచ్చి హాజరైపోతారు. ఎండ్ ఆఫ్ ది డ్రామా అంటే చివరికి చేరుకున్నప్పుడు డ్రామా పాత్రదారులందరూ వచ్చేస్తారు కదా. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఇంకా మొత్తం ప్రపంచం వినాశమయ్యే ఈ యొక్క సమయంలో పాత్రదారులందరూ వచ్చేస్తారు. పరంధామం ఖాళీ అవుతుంది, ఈ స్థూలలోకం భర్తీ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఆత్మలందరూ పరంధామానికి వెళ్ళిపోతారు. తో బాబా అంటున్నారు డ్రామా కూడా పూర్తి అవుతుంది, తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ హద్దు నాటకాల్లో మార్పులు జరుగుతాయి. ఒక యాక్టర్ ఒకవేళ డ్రామానుసారంగా శరీరం వదిలినారు ఆ డ్రామాలో అంటే మళ్ళీ ఇంకొక యాక్టర్ని తీసుకుంటారు కదా. కానీ ఇక్కడ మార్పులు చేర్పులు జరగవు. తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. హద్దు నాటకాల్లో మార్పులు జరుగుతాయి. డ్రామా పాతదైపోతుంది. సినిమా కూడా పాతదైపోయింది అంటే ఏం చేస్తారు? రీల్స్ పాతగా అయిపోయినాయంటే మళ్ళీ దాన్ని కొత్తగా చేస్తారు కదా. అదేవిధంగా బాబా అంటారు ఇక్కడ అట్లా జరగదు. డ్రామా పాతదైపోతుంది. ఈ బేహద్ డ్రామా అనాది అవినాశి అయినది. బాబా త్రికాలదర్శులుగా, త్రినేత్రులుగా తయారు చేస్తారు. దేవతలు త్రికాలదర్శులుగా ఉండరు, అలాగే శూద్రవర్ణం వారు త్రికాలదర్శులుగా ఉండరు. త్రికాలదర్శులు కేవలం బ్రాహ్మణ వర్ణానికి చెందిన మీరు మాత్రమే. ఎప్పటి వరకైతే బ్రాహ్మణులుగా కారో అప్పటి వరకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించదు. మీకు వృక్షం యొక్క ఆది మధ్యాంతాల గురించి, అన్ని ధర్మాల గురించి తెలుసు. మీరు కూడా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవుతున్నారు, జ్ఞాన సంపన్నులుగా అవుతున్నాం. బాబా పిల్లలను తమ సమానంగా తయారు చేస్తున్నారు కదా. జ్ఞాన సాగరుడైతే ఒక్క తండ్రి మాత్రమే. వారి ఆత్మలందరికీ తండ్రి. పిల్లలందరినీ ఆస్తికులుగా చేసి త్రికాలదర్శులుగా చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు అందరికీ, ప్రపంచంలో ఉండే ఆత్మలందరికీ చెప్పాలి బాబా వచ్చారు, వారిని స్మృతి చెయ్యండి అని. ఎవరైతే ఆస్తికులుగా అవుతారో వారు తండ్రిని చాలా బాగా ప్రేమిస్తారు. అంటే బాబా పైన విశ్వాసం, బాబా పైన ప్రేమ కలిగిన వాళ్ళు తండ్రిని ప్రేమిస్తారు. తెలుసుకున్న వాళ్ళు. మీపై తండ్రికి కూడా ప్రేమ ఉంది. మీకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి అని ఉంది, మరియు వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అని అంటూ ఉంటారు. గీతలో కొన్ని విషయాలు సత్యమైన ఉన్నాయి. శ్రీమద్ భగవద్గీత సర్వోత్తమ శాస్త్రం. అన్ని ధర్మాలకు సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత. ఇది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క శాస్త్రం. ముఖ్యమైన శాస్త్రాలు 4. హిందువులకు భగవద్గీత, క్రిస్టియన్లకు బైబిలు, ముస్లిం సహోదరులకు ఖురాను, బౌద్ధ సహోదరులకు దంపత్. ఈ 4 ముఖ్యమైనటువంటి మత గ్రంథాలు, ధర్మశాస్త్రాలు. మిగిలిన ధర్మాల వాళ్ళు కేవలం వారి ధర్మాల స్థాపన చేయడానికే వస్తారు. అక్కడ రాజ్యం మొదలైన విషయం లేదు. అది బాబా వచ్చి ధర్మాన్ని, రాజ్యాన్ని స్థాపన చేస్తారు. మిగతా ధర్మస్థులు వాళ్ళ ధర్మాన్ని స్థాపన చేస్తారు, కానీ రాజ్యం అనేది చెయ్యరు. ద్వాపర యుగం నుంచి రాజ్యం రాజుల చేతుల్లోకి వెళ్తుంది, ధర్మము ధర్మస్థాపకుల చేతుల్లోకి వెళ్తుంది. అందుకే ద్వాపరము అంటే 2 పురాలుగా విభజింపబడుతుంది.
సత్య త్రేతాయుగాలలో లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు, సీతారాములు ధర్మంగాను న్యాయంగాను ఉంటారు. అందుకే ధర్మము రాజుల చేతుల్లోనే, రాజ్యము రాజుల చేతుల్లోనే ఉంటుంది. ద్వాపరంలో విడిపోతుంది. బాబా వాళ్ళు అంటున్నారు, ధర్మస్థాపన చేయడానికే వస్తారు. అక్కడ రాజ్యం మొదలైన విషయం లేదు. వారిని గురువులని కూడా అనలేరు, మత ప్రవక్తలు అనొచ్చు. గురువు కర్తవ్యము వాపస్ ఇంటికి తీసుకెళ్ళడం. ఇబ్రహీము, బుద్ధుడు, యేసుక్రీస్తు మొదలైన వారు వస్తారు, వారి వెనుక వారి వంశావళి వస్తుంది. గురువు అంటే ఎవరు అంటే దుఃఖము నుండి విముక్తులను చేసి సుఖంలోకి తీసుకెళ్లేవాళ్ళు గురువు. ఆ ధర్మస్థాపకులు కేవలం ధర్మస్థాపన చేయడానికి వస్తారు. ఇక్కడైతే చాలామందిని గురువులని అంటూ ఉంటారు. బ్రహ్మ విష్ణు శంకర్లని కూడా గురువులు అనలేం, వాళ్ళు దేవతలు కదా, వాళ్ళని ఎట్లా గురువులు అంటారు? బ్రహ్మ విష్ణు శంకర్ల ద్వారానే బాబా తన కర్తవ్యాన్ని చేయిస్తున్నారు కదా. బాబా అంటున్నారు, ఒక్క శివబాబా మాత్రమే సర్వుల సద్గతి దాత. పిలవడం కూడా ఒక్క రాముణ్ణే పిలుస్తారు. శివబాబాని కూడా రాముడని అంటారు. మనోభిరాముడు, ఆత్మాభిరాముడు చెప్తారు కదా, హృదయాభిరాముడు. చాలా భాషలు ఉన్నాయి కావున పేర్లు కూడా చాలా పెట్టేశారు. వారి అసలు పేరు శివ. ఆయన కర్తవ్య నామాలు, గుణాల నామాలు అనేకంగా ఉన్నాయి, లెక్కలేనన్ని. వారిని సోమనాథుడు అంటారు. సోమరసాన్ని తాగిస్తారు. జ్ఞానమే సోమరసం అనగా జ్ఞాన ధనాన్ని ఇస్తారు. నీరు మొదలైన వాటి విషయం లేదు ఇక్కడ. మిమ్మల్ని సమ్ముఖంలో జ్ఞాన సంపన్నులుగా, ఆనంద సాగర్లుగా మిమ్మల్ని తయారు చేస్తున్నారు. బాబా అయితే జ్ఞాన సాగర్లు, పిల్లలైన మిమ్మల్ని జ్ఞాన నదులుగా తయారు చేస్తారు. సాగరం ఒక్కటే ఉంటుంది, ఒకే సాగరం నుండి అనేక నదులు వెలువడతాయి. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. ఈ సమయంలో ఈ భూమి అంతా రావణుని స్థానంగా ఉంది. కేవలం లంకలో మాత్రమే కాదు రావణుని స్థానం, అనేక స్థానాల్లో మొత్తం ప్రపంచమే రావణాసురుని యొక్క ఖైదీలో ఉంది కదా. అది బాబా అంటున్నారు, ఒకే సాగరం నుండి అనేక నదులు వెలువడతాయి. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. కేవలం లంకలో మాత్రమే రావణుని యొక్క రాజ్యం కాదు, మొత్తం భూమిపైన రావణుని రాజ్యం ఉంది. రామరాజ్యంలో చాలా కొద్దిమంది మనుష్యులు ఉంటారు. ఇది కేవలం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. బాబా అర్థం చేయిస్తున్నారు, నేను 3 ధర్మాలను స్థాపన చేస్తాను. బ్రాహ్మణ ధర్మము, దేవతా ధర్మము, క్షత్రియ ధర్మము. బ్రాహ్మణ ధర్మం సంగమ యుగంలో, దేవతా ధర్మము సత్యుగంలో, క్షత్రియ ధర్మము త్రేతాయుగంలో. 3 ధర్మాలను బాబా స్థాపన చేస్తున్నారు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలు. తర్వాత వైశ్య, శూద్ర వర్ణాల్లో మిగిలిన వాళ్ళంతా వచ్చి తమ తమ ధర్మాలను స్థాపన చేస్తారు. బాబా అనేక ధర్మాల వినాశనం కూడా చేయిస్తారు. భారతదేశంలోనే త్రిమూర్తి చిత్రాన్ని కూడా తయారు చేస్తారు. కానీ అందులో శివుని యొక్క చిత్రాన్ని మాయం చేసేశారు. పరంపిత పరమాత్మ అయిన శివుడు బ్రహ్మ ద్వారా స్థాపన మరియు విష్ణువు ద్వారా పాలన చేయిస్తారని, వారిని చేయించే తండ్రి అని అనడం జరుగుతుంది. శివుని చిత్రం ద్వారానే నిరూపించబడుతుంది. వారు స్వయం కర్మలు చేస్తారు. ఆయన వచ్చి పాత్రను అభినయిస్తారు కదా బాబా. పిల్లలైన మీకు కూడా నేర్పిస్తారు. కర్మ, అకర్మ, వికర్మల గుహ్యగతులను నేర్పిస్తున్నారు. రావణ రాజ్యంలో మీరు ఏ కర్మలైతే చేస్తారో అవి వికర్మలు అవుతాయి. సత్యుగంలో మీరు ఏవైతే కర్మలు చేస్తారో అవి అకర్మలుగా అవుతాయి. ఇక్కడ వికర్మలే జరుగుతాయి, ఎందుకంటే ఇది రావణ రాజ్యం. సత్యుగంలో పంచవికారాలే ఉండవు, దేహభ్రాంతియే ఉండదు. ఇంకా పంచవికారాలు ఎక్కడి నుంచి వస్తాయి? బాబా అదే అంటున్నారు. బాబా అంటారు, అర్థం చేయించడం జరుగుతుంది. ఓం యొక్క అర్థాన్ని కూడా వారైతే చాలా విస్తారంగా అర్థం చేయిస్తారు. బాబా అంటారు, ఓం అంటే నేను ఆత్మను మరియు ఇది నా శరీరం. ఇదెంత సహజం. మనము సుఖధామానికి వెళ్తున్నామని మీరు భావిస్తారు. శ్రీకృష్ణుని మందిరాన్ని సుఖధామం అంటారు. వాస్తవానికి ఇది కృష్ణపురి కూడా. మాతలు కృష్ణపురిలోకి వెళ్ళేందుకు చాలా కృషి చేస్తారు. మీరు ఇప్పుడు భక్తి చేయాల్సిన అవసరం లేదు. భక్తి కంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళాం కదా, చేస్తేనూ తప్పేమీ లేదు. ఇంటర్మీడియట్లోకి వెళ్ళినాక 10th
పుస్తకాలు చదవకూడదా కాదు, దాన్ని దాటే పోయినాము కదా, అది బాబా అంటారు. మీకు జ్ఞానం లభించింది, మిగిలిన మనుష్య మాత్రులు ఎవరిలోనూ ఈ జ్ఞానం లేదు. నేను మిమ్మల్ని పావనంగా తయారు చేసి వెళ్తాను. మళ్ళీ పతితంగా ఎవరు తయారు చేస్తారు? ఈ విషయాన్ని ఎవరూ చెప్పలేరు. బాబా అంటారు, స్త్రీ పురుషులు ఇద్దరు భక్తురాళ్లే. ఆత్మరూపంలో అందరూ భక్తురాళ్లే కదా. మనం సీతలే. అందరి సద్గతిని నేను చేసేందుకు వచ్చాను. బాబా అందరూ రావణ్ణి జైల్లో ఉన్నారు. ఇది దుఃఖధామం. బాబా మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా తయారు చేస్తారు. ఇటువంటి తండ్రిని 5000 సంవత్సరాల తర్వాత మీకు మాత్రమే తెలుసు. మనం మాత్రమే చూస్తాం, మనకు మాత్రమే తెలుసు. లక్ష్మీనారాయణల ఆత్మలకి ఇప్పుడు జ్ఞానం లభించింది. నేను చిన్నప్పుడు ఇలా కృష్ణునిగా ఉండేవాడిని, పెద్దయిన తర్వాత ఈ విధంగా శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాను అనే జ్ఞానం ఉంది. ఇది ఎవ్వరికీ ఈ జ్ఞానం లేదు. బాబా అంటున్నారు, మీరంతా పార్వతులు. ఇప్పుడేమంటారు? మీరంతా సీతలు, రావణ్ణి జైల్లో ఉన్నారు. ఇప్పుడేమంటున్నారు బాబా? అమరనాథుడు అమరకథను వినిపిస్తున్నారు కాబట్టి మనమంతా పార్వతులం. శివబాబా మిమ్మల్ని అమరులుగా తయారు చేసేందుకు, అమరలోకంలోకి తీసుకెళ్లేందుకు అమరకథను వినిపిస్తున్నారు. ఇది మృత్యులోకం. పార్వతులైన మీరంతా అమరనాథుని ద్వారా అమర కథను వింటున్నారు. మీరు నిజంగా ఇలా తయారవుతారు. పార్వతి అంటే పార్వతనంలో ఉండేవాళ్ళం మనం. పార్వతనం అంటే పరంధామం. కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆత్మలైన మీరు అమరులుగా అవుతారు. అక్కడ దుఃఖం అనే మాటే ఉండదు. ఉదాహరణకు సర్పం ఒక కుబుసాన్ని వదిలి మరొకటి ధరిస్తుంది, దానికేం దుఃఖం కలగదు కదా. చూడండి బాబా ఎంత ఎగ్జాంపుల్, ఎంత మంచిగా చెప్తారు. ఈ ఉదాహరణలన్నీ ఇక్కడికి చెందినవే. భ్రమరము ఉదాహరణ కూడా ఇక్కడికి చెందినదే. బ్రాహ్మణులైన మీరేం చేస్తారు? వికారీ పురుగులను మార్చి దేవతలుగా చేస్తున్నారు, సంజీవుని పురుగులాగా. ఇది మనుషుల యొక్క విషయమే. ఇది భ్రమరానికి సంబంధించిన ఒక ఉదాహరణ ఇస్తారు. బ్రాహ్మణ పిల్లలైన మీరిప్పుడు తండ్రి ద్వారా అమరకథను వింటున్నారు. ఇతరులకి కూడా కూర్చొని జ్ఞానాన్ని భూభూ చేస్తారు. దీని ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా, స్వర్గంలోని దేవకన్యలుగా తయారవుతారు. అంతేకాని మానస సరోవరంలో మునిగితే దేవకన్యలుగా అయిపోతారు అంటే ఇంకేముంది, అందరు పోయి మునగచ్చు కదా, ఇంత కష్టం ఎందుకు? అదంతా అసత్యం. మీరు అసత్యాన్ని వింటూ వచ్చారు. బాబా వచ్చి సత్యాన్ని వినిపిస్తున్నారు. ఇప్పుడు బాబా అంటున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. నిరాకార పరంపిత పరమాత్మ బ్రహ్మ నోటి ద్వారా వినిపిస్తున్నారు. మనం ఈ చెవుల ద్వారా వింటున్నాం. ఆత్మాభిమానులుగా అవ్వాలి. తర్వాత పరమాత్మ తానెవరనేది కూడా రియలైజ్ చేయిస్తారు. ఇతరులెవరూ ఆత్మాభిమానిగా తయారు చేయలేరు. మీరు ఆత్మాభిమానులుగా అవ్వండి అని బాబా తప్ప ఎవ్వరూ చెప్పలేరు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు, కానీ వారి జయంతి ఎలా జరుగుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. బాబాయే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తున్నారు. నేను సాధారణ వృద్ధ శరీరంలోకి ప్రవేశిస్తాను, లేదంటే బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు? పతిత తనువే కావాలి కదా. సూక్ష్మవతనవాసి అయిన బ్రహ్మలో విరాజమానమై బ్రాహ్మణులను రచించరు కదా. వారు బాబా అంటున్నారు, నేను పతిత శరీరంలోకి, పతిత ప్రపంచంలోకి వస్తాను. బ్రహ్మ ద్వారా స్థాపన అంటారు. అప్పుడు ఎవరి స్థాపన అయితే జరుగుతుందో, ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుతారో వారు దేవతలుగా అవుతారు. మనుషుల బ్రహ్మ చిత్రాన్ని చూసి తికమకడ పడతారు. బ్రహ్మబాబాని చూసి పాపం ఎవరు మీకు గురువా వీళ్ళు అని అడుగుతారు. బాబా అంటున్నారు, అప్పుడు ఎవరి స్థాపన అయితే జరుగుతుందో మనుషులు ఈ జ్ఞానాన్ని పొందుతారు, దేవతలుగా అవుతారు. మనుషులు బ్రహ్మ చిత్రాన్ని చూసి తికమక పడతారు. ఇది దాదా చిత్రం కదా అంటారు. ప్రజాపిత బ్రహ్మ అయితే తప్పకుండా ఇక్కడే ఉంటారు. సూక్ష్మవతంలో ప్రజల్ని ఎలా రచిస్తారు? ప్రజాపితకు పిల్లలైన బ్రహ్మ కుమారీలు వేల సంఖ్యలో ఉన్నారు. కావున ఇది అసత్యము అవ్వదు కదా. ఇంతమంది ఉంటే అసత్యం కాదు కదా. మనం శివబాబా ద్వారా వారసత్వాన్ని పొందుతున్నాం.
వారు అవ్యక్త బ్రహ్మ అని పిల్లలైన మీకు అర్థం చేయించారు. సూక్ష్మతంలో ఉండేవాళ్ళు అవ్యక్త బ్రహ్మ. ఇక్కడ బాబా ఉన్న కాలంలో నడిపించిన మురళి కదా, ఇక్కడ ఉన్నవాళ్ళు సాకార బ్రహ్మ, పురుషార్థి బ్రహ్మ. పురుషార్థి బ్రహ్మనే తపస్సు చేస్తూ చేస్తూ అవ్యక్త బ్రహ్మగా అయిపోయారు. ప్రజాపిత అంటే సాకారంలో ఉండాలి. పతితంగా ఉన్న వీరే పావనంగా అవుతారు. తత్వం మీరు కూడా ఆ విధంగా అవుతారు. చూడండి, మనమే వ్యక్తంలో ఉన్నాం, తర్వాత మనమే అవ్యక్తంగా అయిపోతాం. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. ధన్యవాదాలు తండ్రి. సారం, ఆత్మాభిమానులుగా ఈ చెవుల ద్వారా అమరకథను వినాలి. జ్ఞానాన్ని బూబూ చేస్తూ తమ సమానంగా తయారు చేయాలి. ఈ సేవలోనే ఉండాలి. రెండవది, తండ్రి సమానంగా జ్ఞాన సంపన్నులుగా ఆనంద సాగర్లుగా అవ్వాలి. సోమరసాన్ని తాగాలి మరియు తాగించాలి. వరదానం, మాయ విఘ్నాలను ఒక ఆటలాగా అనుభవం చేసే మాస్టర్ విశ్వ నిర్మాతలుగా కండి. ఎలాగైతే ఎవరైనా పెద్దవారి ముందు చిన్నవారు తమ బాల్యపు నిర్లక్ష్యం కారణంగా ఏదైనా మాట్లాడినా, ఏదైనా ఇలాంటి పనులు చేసినా పెద్దవారు ఏమని భావిస్తారంటే వీరు నిర్దోషులు, వీరికేమీ తెలీదు, వీరు చిన్నపిల్లలు, కావున వారిపైన ఎటువంటి ప్రభావము ఉండదు. అలాగే ఎప్పుడైతే మీరు స్వయాన్ని మాస్టర్ విశ్వ నిర్మాతలుగా భావిస్తారో అప్పుడు ఈ మాయ విఘ్నాలు చిన్నపిల్లల చేష్టల్లాగా కనిపిస్తాయి. మాయ ఎవరో ఒక ఆత్మ ద్వారా సమస్యగా, విఘ్నంగా, పరీక్షా పత్రంగా అయి వచ్చినప్పుడు దానికి భయపడరు. ఎవరు? మాస్టర్ నవనిర్మాతలు. అక్కడ వారిని నిర్దోషులుగా భావిస్తారు. వీళ్ళది ఏం తప్పు లేదు, పరవశమై ఉన్నారు. స్లోగన్, స్నేహాన్ని, శక్తిని, ఈశ్వరీయ ఆకర్షణను స్వయంలో నింపుకుంటే అందరూ సహయోగిగా అయిపోతారు. అవ్యక్త ప్రేరణ, జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఇప్పుడు జ్వాలాముఖిగా ఈ అసురీ సంస్కారాలను, అసురీ స్వభావాన్ని అన్నింటినీ భస్మం చేయండి. దేవీల స్మృతి చిహ్నంలో జ్వాల ద్వారా అసురులను సంహరించినట్లుగా చూపిస్తారు. అక్కడ అసురులంటే ఎవరో వ్యక్తులని కాదు, అసురీ శక్తులను అంతం చేయడం. ఇది ఇప్పటి మీ జ్వాలా స్వరూప స్థితికి స్మృతి చిహ్నం. ఇప్పుడు యోగానికి చెందిన ఎటువంటి జ్వాలను ప్రజ్వలితం చేయాలి అంటే ఆ జ్వాలలో ఈ కలియుగి ప్రపంచం కాలి భస్మమైపోవాలి. ఈ నెలంతా బాగా తపస్య చేసి జ్వాలా స్వరూప స్థితిని, శక్తిశాలి బాబా యొక్క స్మృతిని చేస్తూ శక్తిశాలి స్థితిని తయారు చేసుకుందాం. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. ఓం శాంతి.